అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ హాల్లో చూసిన మీరే చెప్పండి. రెండు మీటింగ్లు కూడా మాకు మొత్తం 10-12 మీటింగ్లు ఉంటాయి మేడం. 2 మీటింగ్లు 3 మీటింగ్లు పోయినాక మనం ఏమంటే మాకు 6 మీటింగ్లు జరుగుతాయి. 6 మీటింగ్లు 2 మీటింగ్లు చూడలేకపోతే 4 మీటింగ్లు ఎంత చూస్తారని మాకు ఒకసారి చెప్పండి. కలెక్టర్ జాయిన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్ సార్ వస్తారు సార్. జాయింట్ కలెక్టర్ గారు వస్తారు. హాఫ్ అన్ అవర్ 30 minutes. జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏదంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు, జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు, జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగించేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ వస్తే సభను బిగించేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్, ఇద్దరులో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుతాయి. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, సర్వసభ్య సమావేశానికి జెడ్పీటీసీ మెంబర్లు కానీ దీనికి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా జిల్లాలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు చాలా కష్టాలు ఉంటారు. పూర్తిగా ఖరీఫ్లో కానీ, రబీలో కానీ పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి సహాయం లేకుండా కూడా గవర్నమెంట్ నుంచి అందకపోయినా కూడా పెట్టుబడులు పెట్టి ఈరోజు రైతులందరూ కూడా ఆందోళనతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. మాట్లాడాలి సభ్యుల ఇంతవరకు సభ్యులు చెప్పిన ఆవేదన అంతా కూడా ముఖ్యమైన అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ రాకుండా ఎప్పుడు మీటింగులు జరగలేదు. ఎవరో ఒకరన్నా అటెండ్ కావాలనేది మెంబర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇది చాలా అత్యవసరం కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పి మన చైర్మన్ గారు కూడా మీరు చెప్పాలా, పలానా అధికారులు వచ్చినారమ్మా, వీళ్ళు వచ్చినారు, వీళ్ళు రాలేదు అని మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పాలా. మాకు కూడా తెలియదు, మేము కూడా అక్కడే ఉన్నాం. మీరు ఎవరు ఇంటిమేట్ చేసి చెప్పి చైర్మన్ దగ్గరికి వచ్చి మీరు పిలిచిన పరిస్థితి లేదు మీటింగ్ కాదు. అక్కడ వచ్చినారు, ఇంతమంది అధికారులు వచ్చినారని కాదమ్మా. ఇప్పుడు ఎవరు వచ్చినారో ఎవరు రాలేదు, మీటింగ్ ఎవరు వచ్చినారు గౌరవం కాదు. మేము వచ్చేటప్పుడు కూడా అడిగితే చెప్పి చైర్మన్ గారు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వస్తున్నారమ్మా అంటే నాకు తెలియదు, నాకు విషయమే తెలియదు అని చెప్పి నాకు వాస్తవం తెలియదు. మీరు ఆ విషయం చెప్పలేదు, నేను అదే అడిగేది. అలాంటి అధికారం వస్తున్నారో లేదా, జాయింట్ కలెక్టర్ ఎవరు వస్తున్నారో రావట్లేదా అని విషయం తెలియజేయలేదని చెప్తున్నాను. కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ వస్తారని కనుక్కోండి. వస్తే కనుక జాయింట్ కలెక్టర్ వచ్చినా మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ జరపాలంటున్నారు. ఒకవేళ రాలేదనే పరిస్థితి వస్తే ఇప్పుడు మెంబర్స్ ఏమంటున్నారు, జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాతనే మొదలు పెట్టండి అని చెప్తున్నారు వాళ్ళు. అది అంతవరకు వెయిట్ చేయాలా, వస్తున్నారా లేదా క్లారిటీ తీసుకొని చెప్పేయండి. నా వస్తున్నారు, మనం నడుపుతా ఉందాము, మేడం వచ్చి జాయిన్ అయిపోయారు. జేసీ గారు వచ్చినా స్టార్ట్ చేస్తాం.
అందరికీ కూడా అమ్మ ఒక్కటే, ఇంత సర్వసభ్య సమావేశానికి అధికారులు, ముఖ్యమైన అధికారులు రాకపోతే ఇది చెప్పే ఆవేదన కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ఉంటుందనే ఆవేదనతో వాళ్ళు చెప్తున్నారు. నా సర్వీస్ లో ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకుండా వేదిక ఉన్నదే లేదు మేడం. ఫస్ట్ టైం చూసాం ఇది. లాస్ట్ టైంలో కలెక్టర్ గారు రాలేదు, సిఇఓ గారు కూడా రాలేదు, కొత్తగా పడిపోయినారన్నారు, హైదరాబాద్ కోర్టు పోయినారన్నారు. మరి ఈరోజు వాళ్ళందరికీ ఆ సమయం తీసుకొని మీరు పెట్టాలి కదా మీటింగ్. ఇప్పుడు జిల్లా అధికారులందరినీ పిలిపించారు, వాళ్ళందరికీ సెకండ్ సాటర్డే ఆన్లైన్ మీరు పిలిపించారు. మరి పిలిపించారు కలెక్టర్ గారు అపాయింట్మెంట్, కలెక్టర్ గారికి ఎన్నో ఉండొచ్చు మేడం. బట్ జిల్లాకు సంబంధించిన ఉన్నతమైన సభ ఇది. ఈ సభకి జిల్లా పరిషత్ మీటింగ్కి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎవరు రాకుండా మీటింగ్ నడుపుతుంది మేడం. ఇది మంత్రి గారు అయితే రాలేదు. జిల్లా పరిషత్ దయచేసి మళ్ళీ మీరు వారం దయచేసి వాళ్ళ కలెక్టర్ గారు టైం తీసుకొని పెట్టండి మా. మేము చెప్తాం మేడం, ఇక్కడ చెప్పినట్టు రాసుకుంటారు. మీరు ఏం చేస్తారు, జిల్లా పరిషత్ చేస్తారు, అదే కలెక్టర్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.